హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. సో ప్రీవియస్ క్లాసెస్లో లైవ్ సెషన్స్ పెట్టినా. నేను లైవ్ సెషన్స్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో రే డయాగ్రామ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈరోజు టాపిక్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ టిపికల్ క్వశ్చన్స్, ట్విస్టింగ్ క్వశ్చన్స్ అడిగేది ఈ టాపిక్లో నుంచే. ఇది అస్సలు మిస్ అవ్వకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ప్లేన్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ప్లేన్ సర్ఫేస్. ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ image formation formula is n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. Okay, now then the u, what is u here? Object distance. V, image distance. R, radius of curvature. n1 n2 and the refractive indexes. Refractive indexes may be air medium, water medium, glass medium, diamond medium, anything it may be. Okay, so n1 n2 are refractive indexes of certain mediums. అయితే ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటే నీకు సేమ్ ఫార్ములా, బట్ ప్లెయిన్ సర్ఫేస్ కి రేడియస్ అనేది ఇన్ఫినిటీ కాబట్టి n2 by n1, n2 by v minus n1 by u is equal to n2 minus n1 by infinity అని రాసిన. ఇక్కడ r వాల్యూ ఏంది? ఇక్కడ ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ జీరో. n2 by v minus n1 by u is equal to జీరో. సో n2 by v is equal to n1 by u అనేది ప్లెయిన్ సర్ఫేస్ ఫార్ములా అన్నమాట. అయితే ఇది ఫార్ములా అయితే ఐడియా ఉంది కదా. దీన్ని మనం ఎగ్జామ్లో కూడా ఎంసీక్యూస్లో ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, జస్ట్ ఫార్ములాని మాత్రమే. ఓకే, ప్లెయిన్ సర్ఫేస్ ఫార్ములా ఏంది, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏందని జస్ట్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. A bird is flying vertically downwards the surface of water in a pond with a constant speed. There is a fish inside the water. Okay, సో ఇక్కడ చూడండి, ఇది ఒక పాండ్. ఆ పాండ్లో ఒక ఫిష్ ఉంది. అయితే ఆ ఫిష్ని తినేయడానికి బర్డ్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్ వస్తుంది, ఇట్లా కిందికి. ఫిష్ని తినేయడానికి బర్డ్ ఎట్లా వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, కిందికి వస్తుంది ఇట్లా. ఓకేనా? సో ఫిష్ ఈజ్ అబ్జర్వింగ్ ద బర్డ్. ఫిష్ చూస్తుంది, ఈ బర్డ్ నన్ను తినడానికి వస్తుందిరా ఇక అని చెప్పి ఫిష్ చూస్తుంది. ఫిష్ ఏ మీడియంలో ఉంది? వాటర్ మీడియంలో ఉంది. ఏ మీడియంలో ఉంది? వాటర్ మీడియంలో ఉంది. వాటర్ మీడియం అంటే డెన్సర్ మీడియం. ఓకేనా? డెన్సర్ మీడియం. అండ్ బర్డ్ ఏ మీడియంలో ఉంది? ఎయిర్ మీడియంలో ఉంది. ఎయిర్ అంటే ఏ మీడియం? రేరర్ మీడియం. ఓకే, సో ఫిష్ ఎవరిని చూస్తుంది? బర్డ్ని చూస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? బర్డ్. ఓకే, ఫిష్ ఈజ్ అబ్జర్వింగ్ ద బర్డ్. ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ వాటర్ని ఎయిర్ని సపరేట్ చేసేదండి ఇదే కదా ఇంటర్ఫేస్. ఇదే పోల్ అవుతుంది అవే ఫ్రమ్, సారీ ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది, ఒక యాక్సిస్ అవే ఫ్రమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ -x. అయితే వన్ క్వశ్చన్ ఏంటంటే, ఫిష్ వాటర్ల నుంచి బర్డ్ని చూస్తుంది కదా, బర్డ్ కిందికి వస్తుంది, ఫిష్ని తినడానికి వస్తుంది. అయితే ఫిష్కి బర్డ్ ఉన్న డిస్టెన్స్ కంటే దూరం ఉన్నట్టు కనిపిస్తుందా, దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందా అనేది మన క్వశ్చన్. ఓకేనా? హౌ డస్ ద బర్డ్ అపియర్ టు ద ఫిష్? ఫార్దర్ దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, అంటే ఈ నుంచి కొంచెం దూరం కనిపిస్తుందా? క్లోజర్ దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, ఇంకా దగ్గరికి కనిపిస్తుందా? మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్, స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందా బర్డ్ది? మూవింగ్ స్లోవర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్, స్పీడ్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుందా అనేది మన క్వశ్చన్. జనరల్గా మాట్లాడుకుంటే మనము వెన్ ఎ లైట్ పాసెస్ ఫ్రమ్ వాటర్ మీడియం టు ఎయిర్ మీడియం, మీన్స్ డెన్సర్ మీడియం టు రేర్ మీడియం, ద స్పీడ్ ఆఫ్ లైట్ విల్ ఇంక్రీజ్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి బర్డ్ స్పీడ్ కూడా ఫాస్టర్ కనిపిస్తుంది. మనం జనరల్గా చెప్పవచ్చు, మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. అండ్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని డిస్టెన్స్ కూడా ఫార్దర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడే, డిస్టెన్సే కనబడుతుంది. అంటే ఎందుకంటే మీడియం చేంజ్ అయినప్పుడు నీకు వాటర్లో నుంచి ఎయిర్లోకి చూస్తే ఏదైనా కానీ ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ కంటే దూరం కనిపిస్తుంది. అది మనకు జనరల్గా తెలిసింది. దాన్ని ప్రాబ్లమెటిక్గా చేసి చూద్దాం మనం. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి, ఇది ఎరేజ్ చేసి ఇక్కడ ప్రాబ్లమెటిక్గా చేసి చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమని తీసుకుందాం? -x. ఓకేనా? అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఏమని తీసుకుందాం? y అని తీసుకుందాం. ఇమేజ్ కూడా అల్లనే పడుతుంది కదా, -y. అంటే టూ మీడియమ్స్ ఉన్నాయి ఇక్కడ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.
ఓకే, రేరర్ మీడియంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, దేనిది 8ది. డెన్సర్ మీడియంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2, దేనిది వాటర్ది. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1 అని తీసుకుందాం. వాటర్ది మనకు తెలియదు కాబట్టి N2 = N అని తీసుకుందాం. ఏమని తీసుకుందాం? N అని తీసుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏం తీసుకున్నా? x. అవే ఫ్రమ్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ -x. ఇమేజ్ డిస్టెన్స్ y అని అజ్యూమ్ చేసుకుంటున్నా నేను. N1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. జనరల్లీ వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ వాల్యూ? 1. దాన్ని 1 కాన్స్టాంట్ వాల్యూ. అండ్ N2 = N రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ తెలియదు కాబట్టి. ఇది ఏ సర్ఫేస్? ఇది ఏ సర్ఫేస్? ప్లెయిన్ సర్ఫేస్. ప్లెయిన్ ఉంది కదా. ప్లెయిన్ సర్ఫేస్ ఫార్ములా ఏంది? N2/V - N1/U is equal to N1/U, not minus, is equal to N1/U. So N2 ఏంది ఇక్కడ? N by V వాల్యూ ఏంది? -y is equal to N1 ఏంది? 1 by U వాల్యూ ఏంది? -x. మైనస్ క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం, ట్రాన్స్పోజ్ చేద్దాం ఇటు. N into x, y into 1, y. N into x, nx. సో y is equal to nx వచ్చింది కాబట్టి y is greater than x అన్నమాట. ఇఫ్ x is equal to ny వస్తే x is greater than y అవుతుంది, అంతే కదా. సో y is greater than x, ఎందుకంటే y రావాలంటే x nతో మల్టిప్లై అవ్వాలి. సో ఇక్కడ y అంటే ఏంది? ఇమేజ్ డిస్టెన్స్, అంతే కదా. y వాల్యూ v, y అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ x వాల్యూ ఏంది? u. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే ఇమేజ్ ఎలా కనబడ్డది నీకు? ఫార్దర్ దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్ కదా. గ్రేటర్ అంటే ఇమేజ్ నీకు ఈడ కనబడ్డది, అంటే ఉన్న డిస్టెన్స్ కంటే దూరం కనబడ్డది. దీన్ని నేను v is equal to -y అని రాసుకుంటా. v is equal to -y అని రాసుకుంటా. తర్వాత నేను డయాగ్రామ్ వేసుకొని నెక్స్ట్. సో నేను ఆల్రెడీ చెప్పిన, when a light passes from denser medium to rarer medium, its speed of light is more. Speed of light is more కాబట్టి it will appear moving faster than its actual speed. So C. So option A and C is your answer. ఓకేనా? క్లియరా? ఇదే క్వశ్చన్ 2019లో, ఓకే 2019లో ఇది MCQలో ఇచ్చిండు. ఓకేనా? MCQలో ఈ క్వశ్చన్ ఇచ్చి దాని ఆన్సర్ ఏందని అడిగండి ఇట్లా. సో మనకు ఎట్లనైనా వచ్చింది, మీకు పాలిసెట్లో ఇవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ TJRJCలో ఇవ్వచ్చు. ఓకేనా? సో ఎక్కడైనా కానీ యూజ్ అయ్యేది. ఇది ఇక్కడ అని కాదు, రేపు పొద్దున ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్ళినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇది అస్సలు మనం మిస్ చేయవద్దు, ఎందుకంటే మనకు 40/40 మన టార్గెట్ కాబట్టి ఏది కూడా మిస్ చేయకుండా మనం చేయాలి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకటి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్పియర్ ఆఫ్ రేడియస్ r. సో దిస్ ఇస్ అ స్పియర్, ఇది ఒక స్పియర్, దాని రేడియస్ ఎంత? r. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is kept in air. సో ఇది ఎయిర్ లో ఉంది, N1. ఓకే, ఎయిర్ మీడియం విచ్ ఈస్ రేరర్ మీడియం. ఓకే, అండ్ at what distance from the surface of the sphere should a point object be placed? ఓకే, పాయింట్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ అని అన్నాడు. అంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది మనకు? when the object is at ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనకు పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది వస్తుంది, అంతే కదా. జనరల్గా మనం ఒక లెన్స్ తీసుకుంటే, కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే, ఇది పోల్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఫర్ కాన్వెక్స్ F2, C2, F1, C1. ఇది ఆల్రెడీ మనం చేసినాం. ప్యారలల్ అంటే ఇన్ఫినిటీ కదా. ప్యారలల్ అంటే ఏంటి? అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎక్కడ పడుతుంది? అట్ ఫోకస్. వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్? అట్ ఫోకస్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్? పాయింట్ సైజ్డ్ ఇమేజ్, అంతే కదా. సో పాయింట్ సైజ్డ్ ఇమేజ్ పడింది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను నేను. అది ఇక్కడ ఏమంటుండే క్వశ్చన్లో, వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ షుడ్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్. ఆబ్జెక్టే పాయింట్ ఆబ్జెక్ట్ అంట. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్, ఏ పాయింట్ ఆబ్జెక్ట్ హియర్. ఓకే, పాయింట్ ఆబ్జెక్ట్ నేను అనుకుంటున్నా. అంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఇది ఏ డిస్టెన్స్? ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x అనుకుంటున్నా దీన్ని, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అట్ సైడ్ నుంచి చూస్తే కూడా పాయింట్ ఆబ్జెక్ట్ x అనుకుంటే ఇమేజ్ ఎలా పడుతుంది?
వి ఇన్ఫినిటీ. ఎక్కడి నుంచి చూసినా ఆబ్జెక్ట్ ఈస్ పాయింట్ ఆబ్జెక్ట్, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో యాజ్ టు ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్ ఫ్రమ్ ద సెకండ్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. ఇది ఫస్ట్ సర్ఫేస్ అనుకుంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ సర్ఫేస్ లో పాయింట్ ఆబ్జెక్ట్ ఉంటే, పాయింట్ ఆబ్జెక్ట్ అంటే పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడింది? ఇన్ఫినిటీ దగ్గర పడింది. ఈ సర్ఫేస్ నుంచి చూస్తే ఇమేజ్ ఎక్కడ పడింది? ఇన్ఫినిటీ దగ్గర పడింది. n1 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1, n2 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ స్పియర్ n అనుకుందాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంది ఇక్కడ? -x. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ అదే అది ఏంది? ఇన్ఫినిటీ. ఏంది? ఇన్ఫినిటీ. ఫ్రమ్ ద క్వశ్చన్ వీ కెన్ రైట్. అండ్ n1 ఏంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. n2 ఏంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ స్పియర్. ఓకేనా? n2 ఏంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ స్పియర్. సో స్పియర్ అన్నా కాబట్టి ఇది ఏ సర్ఫేస్? ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ ఇది? కర్వ్డ్ సర్ఫేస్. సో ఫార్ములా n2/v minus n1/u is equal to n2 minus n1/r. సో n2 సబ్స్టిట్యూట్ చేయండి, ది వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో n2 వాల్యూ ఎంత? n బై v వాల్యూ ఇన్ఫినిటీ మైనస్ n1 వాల్యూ ఎంత? 1 బై u వాల్యూ -x. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో పెట్టేసా. n2 వాల్యూ n మైనస్ n1 వాల్యూ -1 బై రేడియస్ ఈస్ టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఓన్లీ, ఇన్సైడ్ ద స్పియర్ ఉంది కాబట్టి r. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0, -2 మైనస్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/r. సో దీన్ని మనం ఎక్స్పోజ్ చేస్తే 1/x ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/r. 1/x కి రెసిప్రోకల్ ఏంది? x. x ఈజ్ ఈక్వల్ టు r బై n మైనస్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? x వాల్యూ ఏంది? సో యాజ్ టు ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్ అని అన్నాడు కాబట్టి where should be the point object be placed? What is the point object value here? x is equal to r by n minus 1. ఓకేనా? క్లియర్ కదా? సో చూసుకోండి, ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇది నోట్ చేసేసుకోండి. ఇంక ఇది ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకున్నారు కదా? సో ఇది ఇమేజ్ ఫార్మేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ని ఒక 10 to 15 minutes వీడియోలో నేను మొత్తం చెప్పేస్తా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ది. సో మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.